చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని చెరువు నిండు సందర్భంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జలహారతి పట్టారు. వసంత పంచమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని 125 సిలువలు కృష్ణనామ జలాలతో నింపడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ ఆరాధ్య దైవం కుప్పం నియోజకవర్గం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన కుప్పం నియోజకవర్గానికి అంద్రినీవా ద్వారా కృష్ణమ్మ జలాలు ప్రవేశించడం అనేది ఎప్పుడో జరిగింది. అది పరమసముద్రం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమై ఇప్పటికి 125 చెరువులు నింపి ఆనందకరమైన అంశం ఏంటంటే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ కుప్పం చెరువుకి ఈరోజు నీళ్లు రావటం జరిగింది. ఈరోజు వసంత పంచమి చాలా విశేషమైన రోజు అని చెప్పనేసి ఇక్కడ ఈశ్వరుని గుడి దగ్గర అందరూ ముత్తైదువులు ఇతర భక్తాదులు అందరూ వచ్చి పూజ చేయటం జరిగింది. త్వరలో ఒక 3-4 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఆ సంబరాలు కూడా జరుపుకోవడానికి కార్యక్రమం కూడా రూపొందిస్తున్నాం. ఈరోజు ఒక శుభకరమైన రోజున ఈశ్వరుని చెంతకు కృష్ణమ్మ తల్లి వచ్చి ఈరోజు ఇక్కడ మనందరికీ ఒక శుభకరమైన రోజు కింద మారింది కాబట్టి ఇక్కడ ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కుప్పం చెరువుకే కాదు నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసి ముందుకు పంపిస్తా ఉన్నారు. వారికి సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నాయకులు అభిమానుల తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం. ఇటువంటి రోజున ఇక్కడికి కృష్ణా జలాలు కుప్పం చెరువుతో నిండటం మరవ పారటం అనేది ఇంకా శుభసూచకం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ఈశ్వరుని ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబం నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి కొన్ని కోట్ల మంది జీవితాలు మార్చేటటువంటి శక్తిని వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.